కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. రైతులతో మాట్లాడితే తప్పేముంది? రైతుల సమస్యలు జగన్ లేవని తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూస్తా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వరి, చీని, కొబ్బరి, పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది. ఒక్క చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయింది. ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. శరవేగంతో చేస్తున్నాం. ఇది తోతాపూరి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం. ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ. కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళావు. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ 50-60 రోజుల నుంచి పర్చేస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది. మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకుని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈరోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే.
ఆంక్షలు విధించామా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో, ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకొని తీసుకెళ్ళిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్ళిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2-wheeler మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి. ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి, ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీవంలాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది. అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి, సమర్థమైన నాయకత్వంతో. ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి, మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, గాయాలైనాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రజా సమస్యలపైన మీరు పోరాడండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో టమాటా రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే, హార్స్లీ హిల్స్ పైన నిర్బంధించారు, మమ్మల్ని బయటికి రానివ్వలేదు. చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే వెళ్ళనీయకుండా రోడ్డు దగ్గరనే రైతుల్ని కలిసాం, పరామర్శించాం. కానీ కావాలని ఇట్లా కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపైనుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది.
అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డంగి తీసుకుంది, మేము గడ్డంగి తీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తారు. చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది మీతో దారం సపోర్ట్తో. ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పని శాశ్వతం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాల. వీళ్ళు ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా
కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లని మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు? అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు, రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరేమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది.